బ్యాంక్ లో డిపాజిట్లు అవి చేస్తుంటాం కదా సార్, మనం డబ్బులు అక్కడ ఇన్వెస్ట్ చేస్తుంటాం. దానికి డబల్ మనీ మనకి రిటర్న్స్ రావాలి అని అంటే ఏ బ్యాంక్ లో మనం డిపాజిట్ చేస్తే మంచిది అంటారు? బ్యాంక్ ఎఫ్డి రేట్స్ కొద్దిగా హైలోనే ఉన్నాయి. 7.5 7.2 అలా ఇస్తున్నాయి. కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అని ఉంటాయి. సో ఇవి ఏంటంటే కొద్దిగా చిన్న బ్యాంక్స్, వీటిలో కొంచెం ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొద్దిగా ఎక్కువ వస్తుంది. అబౌట్ 8.2 8.5 వరకు కూడా ఇస్తున్నాయి. సో ఒకటి ఏంటంటే సేఫ్టీ ఎక్కువ ఉన్న చోట మనకి ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుంది. మనం చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంక్ లేదా ఎస్బీఐ బ్యాంక్, వీటిలో ఎఫ్డి రేట్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే వీటి సేఫ్టీ హై. ఈ బ్యాంక్స్ డిఫాల్ట్ అయ్యే అవకాశం చాలా తక్కువ కాబట్టి ఎఫ్డి రేట్ కూడా తక్కువ ఉంటుంది. అదే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే కొద్దిగా రిస్క్ ఉంటుంది కాబట్టి కొద్దిగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే ఎవరైనా ఫస్ట్ ఏది ప్రిఫర్ చేస్తారంటే ఈ టాప్ బ్యాంక్స్ ప్రిఫర్ చేస్తారు ఎఫ్డి చేయాలనుకున్నప్పుడు. సో అందుకోసం అనేది స్మాల్ స్కేల్ ఫైనాన్స్ కొద్దిగా ఎక్కువ ఆఫర్ చేస్తాయి. సో వాళ్ళకి వచ్చే రిటర్న్ కొద్దిగా తగ్గించుకొని ఎక్కువ ఆఫర్ చేస్తాయి. ఇంకొకటి ఏంటంటే మనకి బ్యాంక్ ఎఫ్డీలో వచ్చేసి మనకి ఇన్సూరెన్స్ ఉంది, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అని ఒకటి ఉంది. సో ఇదేంటంటే 5 lakhs వరకు ఎవరైనా బ్యాంక్ తీసేసినా కూడా ఇన్కేస్ ఎవరైనా కొద్దిగా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలంటే ఏం చేయొచ్చు అంటే ఇలాంటి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని అందులో ఇంట్రెస్ట్ మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్ చేస్తే ఒక్కొక్క బ్యాంక్కి 5 lakhs వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది ఒక్కో బ్యాంక్. ఇప్పుడు సపోజ్ ఎవరైనా 20 lakhs చేయాలనుకోండి, సో 4 బ్యాంక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. కొద్దిగా హై ఇంట్రెస్ట్ ఇచ్చే బ్యాంక్స్ చూసి 4 బ్యాంక్స్ సెలెక్ట్ చేసుకుని అందులో ఇంట్రెస్ట్ చేస్తే పెద్ద డిఫాల్ట్ రిస్క్ పెద్ద ఉండదు. సో ఇవి కాకుండా మనకు కొంచెం కార్పొరేట్ ఎఫ్డీస్ కూడా ఉంటాయి. కార్పొరేట్ ఎఫ్డీస్ అంటే ఇదికి వచ్చి మ్యూచువల్ ఫండ్లో కాన్సెప్ట్. యాక్చువల్గా డెట్ ఫండ్స్ ఉంటాయి. డెట్ ఫండ్స్లో వచ్చేసి సేఫ్ వచ్చేసి ఓవర్ నైట్ ఫండ్స్ అని, అల్ట్రా షార్ట్ టర్మ్ బాండ్స్ అని, షార్ట్ టర్మ్ బాండ్స్ ఉంటాయి. ఇంకొచ్చేసి మీడియం టర్మ్ బాండ్స్ ఉంటాయి. వీటి తర్వాత కొంచెం కార్పొరేట్ ఎఫ్డీస్ కొంచెం 9 to 9.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాయి.